నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను, ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను, అండ్ 2 స్పూన్స్ జీరా అండ్ ధనియా పౌడర్ తీసుకున్నాను, అండ్ 2 టమాటాలు తీసుకున్నాను, అండ్ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నామండి. ఇప్పుడు బెండి కర్రీ చేసేద్దాం, బెండకాయ మసాలా కర్రీ చేసేసేద్దాం చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ప్యాన్ వేడెక్కిపోయిందండి, ఆయిల్ పోసేసుకుందాం. మనం ఎక్కువ ఆయిల్ పోసుకోకుండా ఉంటే వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ ఆయిల్ మీకు ఇష్టం అండి, కొద్దిగా ఫ్రై క్రిస్పీగా రావాలంటే కొద్దిగా ఎక్కువ పోయండి ఆయిల్, లేదు అంటే కొద్దిగా తక్కువ పోసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కినాకైతే బెండకాయలు అయితే వేయించేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ అయితే వేడెక్కింది, ఈ బెండకాయలు అయితే దీనిలో వేసేసుకొని ఫ్రై చేసేసేద్దాం. ఫ్రై చేసేసినాక ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి మన బెండకాయలు అయితే మనం ఫ్రై చేసేస్తున్నాము, దాన్ని వేగినాక చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మన బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాం బాండీలోంచి. మనమైతే బాండీ ఎగిపోయింది, మనమైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఇందాక ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ వేయించేసేద్దాము. ఒక్క నిమిషం. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఈ కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయచ్చు కావాలంటే కొబ్బరి ఇష్టం లేని వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, అండ్ తర్వాత గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడే మనం ధనియా జీరా పౌడర్ ఆల్రెడీ మిక్సీ వేసుకుని ఉంది, ఆ పౌడర్ వేసి ఒకసారి టోస్ట్ చేద్దాం. అండ్ ఉప్పు, కారం ఒక్కసారి రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసుకుందాం. అది ఉడికేలోపు మనం పెరుగు ఉంది కదా, పెరుగులో లైట్గా సాల్ట్ వేద్దాము, అండ్ లైట్గా కారం వేసి ఒక్కసారి బాగా సాఫ్ట్గా తిప్పేద్దాం దీన్ని. ఈ మసాలా గ్రేవీ రెడీ అయ్యేలోపు మనం ఈ బెండకాయలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు దీనిలో కలిపేసేసేసేద్దాం. ఒక్కసారి టోస్ట్ చేసేద్దాం బెండకాయలని ఇలా. అండ్ దీని మీద ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేసేద్దాం, ఉడికిపోతుంది. ఇందాక మనం మిక్స్ చేసుకొని పెరుగులో ఉప్పు కారం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము, ఇది వచ్చేసరికి బెండి ఫ్రైలో వేసేసేద్దాం. మనం ఒక్కసారి వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచండి, తిప్పేసేసి. ఇదిగోండి ఫైనల్లీ మన బెండకాయ దహీ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేసేసి కట్టేసేస్తే బెండకాయ దహీ కర్రీ రెడీ అయిపోయింది. దీని ప్రాసెస్ చాలా ఈజీ అండి, ఒక్క 10 మినిట్స్ దీనికోసం కేటాయిస్తే చాలండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. రెసిపీ నచ్చినట్టయితే